రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట గ్యాస్ స్థానంలో సోలార్ పవర్. అటవీ వివిధ శాఖల భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి. ఏటా 40,000 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉండేలా యాక్షన్ ప్లాన్. విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం నిర్ణయాలంటూ ఒకరిని చూస్తాను. సో రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించి వాళ్ళను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని చెప్పారు. సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సో బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఈ సోలార్ పంపు సెట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పంపిణీ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఫ్రీగా ఇస్తామని ఏదైతే ఉందో ఇది చాలా రకాలు. అంటే విదేశాల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతుందో స్మార్ట్ గ్రిడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో దాని విధంగా అంటే మన ఇంటి పైన ఉన్నటువంటి సోలార్ ఏదైతే ప్యానెల్ ఏదైతుందో మన ఇంటి అవసరాలకు పోను ఏమైనా మిగులు ఉంటే దాన్ని ఈ స్మార్ట్ గ్రిడ్ ద్వారా ఇటు ఇతర అవసరాలకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి కాన్సెప్ట్. దీని వెనకాల చాలా మంచి ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ ద్వారా, సోలార్ పవర్ ద్వారా చాలా రకాల అడ్వాంటేజ్ ఉన్నాయి. సో దానిలో అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ వస్తే పవర్ సోలార్ పవర్ జనరేట్ అవుతుంది, లేదంటే కాదు. అంటే సంవత్సరంలో 6 నెలలు 7 నెలలు మాత్రమే ఈ యొక్క సోలార్ పవర్ అనేది వినియోగంలో ఉంటుంది. మిగతా రోజులో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ.